మధ్యకాలంలో ఇది ట్రెండ్ అయిపోయింది కదా సార్. అదే. ఒక మంచి చెబితే అది ఇద్దరు ముగ్గురికి కూడా చేరట్లా. ఒక సెన్సేషనల్ కామెంట్ చేస్తే చాలా పాపులర్ అయిపోతూ ఉన్నారు. అది అల్టిమేట్గా వాళ్ళకే నష్టం కలిగిస్తుంది. అంతే కదా. ఉదాహరణకు ఈ యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా ఉన్నారు కదా సార్, చాలా అది ఇంకో జుగుప్సాకరంగా, అంటే దానికి దీనికి లింక్ చేస్తున్నాను, చాలా జుగుప్సాకరమైన ఇది సనాతనత్వము, మతము, రాజకీయం ఇది ఒకటి నడుస్తుంది, ఆర్గనైజ్డ్. ఇది మీరు చెప్పింది ఓకే, అది కూడా చర్చిద్దాం. అదే సార్, దీనికి దానికి లింక్ లేదు, బట్ నెక్స్ట్ అది మాట్లాడుతూ ఉన్నాను. యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా అంటే సుప్రీంకోర్టు కూడా చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది సార్. తల్లుల, ఆడపడుచుల, అలాగే సమాజం తలదించుకునే రీతిలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ అరెస్ట్ నుంచి అయితే మినహాయింపు ఇచ్చింది. యూట్యూబర్స్ అది రీసెంట్గా అవునండి చాలామంది ఆవేదన కూడా సార్. జస్ట్ నౌ మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ సోషల్ మీడియాని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెట్టడం, వాళ్ళ అభిప్రాయాల్ని జనాల మీద రుద్దే ప్రయత్నం చేయడం, అల్టిమేట్గా ఇబ్బందులు ఎదుర్కోవడం. ఎందుకంటే ఈ వ్యూస్ క్రైటీరియా అయిపోయింది కదా వ్యూస్ కోసం. సో బహుశా ఈ యూట్యూబర్ కూడా అలాంటి అందుకే కామెంట్ చేసి ఉండవచ్చు బహుశా, బట్ అది బూమ్రాంగ్ అయింది. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఒక ప్రజాస్వామికంగా ఉండాలి, కొంతమంది చేతుల్లో మీడియా ఉన్న పరిస్థితి కాకుండా అందరికీ అందుబాటులోకి రావాలి అని. సోషల్ దాని పేరే. సోషల్ మీడియాలో అన్సోషల్, యాంటీ సోషల్ లక్షణాలు ఉండకూడదు. ఛాందసత్వము, లేకపోతే ద్వేషము, జుగుప్స. అసలు ఇప్పుడు కనుక చూస్తే రవిశంకర్, నేను ఒక 100 చూపిస్తా, 100లో కూడా అమ్మాయిలు వీడియోలు ఇవే తతంగాలు. ఇప్పుడు మీరు యూట్యూబర్ రణ్బీర్ అలీబాబా అనుకుంటా, అలహాబాదియా రణ్బీర్ అలహాబాదియా, ఈయన ఏమన్నాడు, చాలా అసహ్యకరంగా మాట్లాడు. అసహ్యకరం అంటే ఏంటి? మీరు అమ్మా నాన్నలు సెక్స్లో పాల్గొనడం చూసారా, అలాంటిది మీరు కూడా చేయాలనుకుంటున్నారా, అలాంటిది చేసి కన్ను మూస్తారు. ఏం ప్రశ్న సార్ ఇది? మామూలు మనుషులకు వస్తుందా? అంటే అసలు శృంగారం అనే మాటే తప్పు, పేరెత్తకూడదని నేనేం చెప్పట్లేదు. కానీ శృంగారంగానే కాలకృత్యాలు కానీ వ్యక్తులు ప్రైవేట్గా చూసుకుంటారు. మీకు వాటినే రోజు మాట్లాడరు, రోజు ఎక్కడికి వెళ్తారు ఏంటి అవన్నీ చర్చించరు. వీడు పెద్ద ప్యానల్లో కూర్చొని 5గురు ఉన్నప్పుడు చిన్నపిల్లలను ఉద్దేశించి ఈ ప్రశ్న వేయడం అంటే ఎంత జుగుప్సాగరం, పెర్వర్షన్ అంటారు దీన్ని. అంటే ఒక విధంగా పతనం అనమాట, భావాత్మకమైనటువంటి ఒక పతనం వల్ల ఇటువంటివి మాట్లాడతారు. ఇందులో నాగరికత, సభ్యత ఒకటే, సభ్యత కొలబద్ద ఒకటే రవి. ఏవైతే మనం ఇంట్లో కూర్చొని పరస్పరం మాట్లాడుకుంటామో అందరి సమక్షంలో, అలా కానివి మీడియాలో మాట్లాడతాము, సభల్లో మాట్లాడతామంటే వాళ్ళది కుసంస్కారం, అసభ్యత అవుతుంది. తప్పకుండా ఈ రణ్బీర్ అలీబాలి ఈయన అలహాబాదియా మాట్లాడిన దాన్ని అందరూ కూడా అసహించుకున్నారు, ఖండించారు, దాని మీద కేసు పెట్టారు. పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు చేసిందంతా ఏంటంటే అరెస్ట్ చేయకండి, విచారించండి, కానీ మీరు కూడా బాధ్యతగా వ్యవహరించండి అన్నటువంటి మాట అతనికి చాలా తీవ్రమైన మాట కూడా చెప్పింది. ఈ భాష ఏంటి, ఇలా మాట్లాడవచ్చా అని. తప్పకుండా ఇది ఒక హెచ్చరికగా తీసుకోవాలి. అలాగే వాడన్నాడని వీళ్ళు అన్నారని వాళ్ళు రెచ్చిపోయి చేస్తున్నటువంటి వ్యవహారం, అలాగే వాదనల్లో తిడుతున్న తీరు చాలా జుగుప్స కలిగిస్తుంది. ఇది ఒక హెచ్చరిక, ఇది ఒక కనువిప్పులాగా ఉండాల్సిన అవసరం మట్టుకుంది. కానీ మీరు సోషల్ మీడియా అన్నట్టుగా కొంతమంది ఇలా చేస్తున్నారు కాబట్టి, చాలామంది ఇలా చేస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాకి సంఖ్యలేస్తాము అంటే అది కూడా పొరపాటే. అది తప్పు వేరు. ఇది పురిట్లో బిడ్డతో పాటు నీళ్ళను కూడా పారేయడం అని, బిడ్డను కాబట్టి నీళ్లు వదిలేస్తారు. సో మనము సోషల్ మీడియాను కాపాడుకోవాలి. సోషల్ మీడియాలో వస్తున్న వికృత లక్షణాలను ఫిల్టర్ చేయడమే కష్టం. అదే చేయాలి. అది చేయడానికి మరిన్ని పద్ధతులు మనం చూసుకోవాలి. మరీ ముఖ్యమైనది బహిష్కరించాలి. వ్యూయర్స్ అనేవాళ్ళు మేము ఇలాంటి వాటిని ఏమాత్రం ఆదరించాం. కొన్నిసార్లు చాలా పచ్చిగా తీసి సినిమాలు ఫెయిల్ చేస్తుంటారు కదా, ఆ పద్ధతిలో చేయాల్సినటువంటి అవసరం మటుకు చాలా ఎక్కువగా ఉంది. ఈ యూట్యూబర్ రణ్బీర్ అలహాబాదియాది ఒక పెద్ద కనువిప్పుగా మనం భావించాలి. స్త్రీలను టార్గెట్ చేయడం పెరుగుతుందన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తించాలి. పార్టీలలో కూడా ఇందాక నుంచి మనం చర్చిస్తున్న అన్నింటిలో కూడా మహిళ సీత, రామాయణంలో ఇప్పుడు మనం చేసిన చర్చ కూడా సీతను వాళ్ళు ఏదో అన్నారు అంటే, ఉదాహరణకు సోషల్ మీడియా అనుకోండి, అది సోషల్ మీడియాలో సీతను గురించి వాళ్ళు ఏదో మాట్లాడారు, దాంతో శిక్ష వేసినట్టు. ఆమెకి ఎందుకండి శిక్ష? పాపం ఆమెదే తప్పులేదు.
సీతకి శిక్ష కాకపోయినా సీతను శిక్ష అండి, అగ్నిలో దూకమండం శిక్ష కాదా? అడవిలోకి పంపడం శిక్ష కాదా? ఆఖరికి ఆమె రాముడికి శిక్ష ఇచ్చింది ఏమని, నేనే గనక పవిత్రురాలని అయితే నా తల్లి భూదేవి నన్ను తీసుకొని పోవు గాక అని రాముడి బొండిలోకి రాలేదు. మీరు గుర్తించండి సార్, హయ్యెస్ట్ శిక్ష సీత వేసింది. సీత ఈజ్ ఫస్ట్ రెబెల్ ఉమెన్, మొదటి తిరుగుబాటుదారు, విప్లవకారిని అని చెప్పాలి ఆమె. నిజంగానే మీరు రామాయణ దాంట్లో లవకుశలో చూసినా లేదా బాపు తీసిన దాంట్లో చూసినా భూదేవి అంటే భూమి, చెట్లు, నీళ్లు ఇవన్నీ కూడా స్త్రీ రూపానికి ప్రతిరూపాలండి. ప్రకృతి స్త్రీత్వం అంత తిరుగుబాటు చేసింది. భూదేవి వచ్చి ఆమెను తీసుకుపోయింది. సో మీరు చాలా అసభ్యంగా, బాధ్యతారహితంగా, అమానుషంగా ఈమెను ఇలా చేశారు కాబట్టి నేను నా బిడ్డను తీసుకుపోతున్నానని చెప్పింది. కానీ భూమి అమ్మ రాముడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ సింహాసనం మీద కూర్చోమని మీరు మళ్ళీ ఆ ఫోటో చూడరు. సీతారాములు ఇలా అది ఒక్కసారే చూస్తారు అయోధ్య లంక నుంచి తిరిగి వచ్చాక. ఇదంతా వాల్మీకి రాసిందే. నేను ఇందాక చెప్పిన మిత్రులు లాంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది, వాల్మీకే చెప్పాడు ఇది. సో వాల్మీకి ఎవరి పక్షాన ఉన్నాడో తెలుస్తుంది కదా మనకు స్పష్టంగా. రైట్ సార్. ఇక